అయితే ఇది మనం మొత్తం నైట్ షూట్ చేసాము సినిమా. సో నైట్ షూట్ లో నిజంగానే ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక మంచి ఫ్యామిలీ దొరికింది అనొచ్చు. ఈ సినిమా ఎలా అంటే మనం మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతే అది మనకి అంతగా ఇది ఉండదు. బట్ ఇక్కడేమంటే మనం మొత్తంగా ఒక ఫుల్ డే మన ఆల్మోస్ట్ ఒక మొత్తం షెడ్యూల్ నైట్ లోనే మేము అందరితో కలిసి ఉండేది. ఒక మంచి ఫ్యామిలీ దొరికింది అన్నట్టు, ఒక మంచి ఫ్యామిలీ. అంటే ఇప్పట్లో సినిమాలు అంటే ఖచ్చితంగా సినిమాలో రొమాన్స్ ఉండాలి, ఐటమ్ సాంగ్ అంటారు. ఇందులో ఏం లేదు, సినిమా మొత్తం 10 మంది యాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఇది ముందుకు వెళ్తుంది అంటారా? అయ్యో అలా కాదండి, ఇప్పుడు చాలా మారిపోయింది. పాటలు ఉండాలి, ఫైట్లు ఉండాలి, ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అంటే ఈ రోజు అందరూ అన్ని లాంగ్వేజ్ లో ఎన్నెన్నో రకాల సినిమాలు చూస్తున్నారు, ఎన్నెన్నో ఎక్స్పెరిమెంట్స్ లో వచ్చేసింది. ఆ కాలంలో ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి, ఆడియన్స్ యంగ్స్టర్స్ అంతా మారిపోయారు. దే ఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ న్యూ ఎక్స్పెరిమెంటల్ మూవీ. ఒక కొత్త కథ కావాలి, కొత్త ట్విస్ట్ ఉండాలి. రొటీన్ ఎవరు ఇష్టపడట్లేదు, మేమే చూస్తున్నాం. సో అలాంటి ఒక ట్విస్ట్, ఒక డిఫరెంట్ కథ, ఒక డిఫరెంట్ జోనర్ లో విరాజీ రాబోతుంది. డెఫినెట్ గా ఇది యంగ్స్టర్స్ కి మాత్రం చాలా ఇష్టం అవుతుంది. అంటే చాలా మంది సీరియల్ చేసే మమ్మల్ని సీరియల్ మమ్మీ అంటారు, మిమ్మల్ని సినిమా మమ్మీ అనొచ్చా? మమ్మీనే, అదేంటి సీరియల్ మమ్మీ, సినిమా మమ్మీ, వెబ్ సిరీస్ మమ్మీ. మమ్మీ ఇస్ ఆల్వేస్ మమ్మీ, అంతే. తారా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కలిసి ఒకేసారి తీసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తారా మీడియా. థాంక్యూ.